ఛానల్లోకి స్వాగతం. మార్చి 8వ తేదీన వస్తున్నటువంటి అతి శక్తివంతమైన మహాశివరాత్రి తర్వాత నుండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి. అఖండ అదృష్టం అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్క దెబ్బతో మాయం కాబోతున్నాయి. అయితే మహాశివరాత్రి తర్వాత మేషరాశి వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు, ఏ అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. వీరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణించగలుగుతారు. అలాగే ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా అక్కడే వదిలేస్తారు. ఒకవేళ వీరికి స్వాతంత్రం ఇస్తే ఎంతటి పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం, నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఈ ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు. అయితే అతి శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి తర్వాత నుండి మేషరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. గ్రహస్థితిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు మేషరాశి వారికి చాలా అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అఖండ అదృష్టం అనేది కనిపిస్తుంది. ఇంతవరకు వీరి పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్క దెబ్బతో మాయం కాబోతున్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మేషరాశి వారి యొక్క జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి ప్రయత్నాలకు ఈ సమయంలో చక్కటి ఫలితం అనేది లభించబోతుంది. అలాగే మేషరాశి వారు ఎవరైతే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేక నిరాశలో ఉన్నారో అటువంటి వారు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక పెరుగుదల ఈ సమయంలో మీకు రాబోతుంది. అలాగే మేషరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం కూడా చాలా అద్భుతంగా సాగిపోతుంది. వ్యాపార జీవితంలో అంతకు ముందున్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అంచెలంచెలుగా మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తుంది. అలాగే 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు. ఈ విధంగా కూడా గణనీయమైన ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు. గృహ నిర్మాణ పనులు చేపడదామని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నవారు గృహ నిర్మాణ పనులు చేపడతారు. గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి కూడా లోన్ శాంక్షన్ కావటం కావచ్చు, మీ బడ్జెట్లో మీకు ఒక గృహం లభించటం కావచ్చు. ఈ విధంగా అన్ని మీకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వారి యొక్క కోరిక తీరే సమయం ఇదే అని చెప్పుకోవాలి. అంతకుముందు మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం అయితే దక్కలేదు. కానీ ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే అవివాహితులకు వివాహం జరిగే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి బంధువులు కానీ, ఆత్మీయులు కానీ, సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఈ సమయంలో విభేదాలను పరిష్కరించుకొని మీ దగ్గరికి వస్తారు, రియలైజ్ అవుతారు. అలాగే తిరిగి మీతో బంధాన్ని కొనసాగిస్తారు. అలాగే కుటుంబంలో కలహాలు కూడా దూరం కాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకోగలుగుతారు. అలాగే కబ్జాకి గురైనటువంటి మీ భూములను విడిపించుకోగలుగుతారు. ఈ విధంగా చాలా మట్టుకు చాలా అంశాలు మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తున్నాయి. అఖండ అదృష్టం కారణంగా ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఒక్క దెబ్బతో మాయం కాబోతున్నాయి. శివారాధన చేయండి. అలాగే ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా సమాజ సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే కనుక ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ప్రతి మంగళవారం హనుమంతుడికి దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. శని భగవానుణ్ణి కూడా నిత్యం ఆరాధించండి. నెయ్యితో శని భగవానుడికి దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మార్చి 8వ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రి తర్వాత మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, అఖండ అదృష్టం కారణంగా వీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఏ విధంగా మాయం కాబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.